నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామశో. ఇక మీకు ముందుగా చెప్పే ముచ్చట ఎందులా అంటే, ఇక మీ ప్రాంతంలో ఏమన్నా సమస్యలు ఉంటే మీకోసం నేను అని మన ఛానల్ నెంబర్ మీరు వార్త చూస్తుంటే కనబడుతుంది. మరి మన ఛానల్ నెంబర్ 9966877787. మళ్ళోసారి చెప్తా ప్రజలారా, 9966877787. మీకోసం నేను. మరి మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే వీడియో తీసి ఆ నెంబర్కి పంపిర్రి, లేదంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి చెప్పుర్రి. మన ఛానల్ అక్కడ ఉంటుంది. ఆ సమస్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట. ఇక ఇవాళ పెద్దపల్లి జిల్లా వార్తలు చూద్దాం. మరి ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లా మరి ఏం జరిగింది, అసలు గతంలో ఏం చేసిర్రు, మరి ఏంటిదో ముచ్చట తెలుసుకుందాం. ముందుగా మీకు అంటే జనరల్గా కొన్ని ఆలోచన చేసుకోవాలి. ముందుగా మనం ఏంటంటే అంటే మనకు కులం నివాసం ఆదాయం సర్టిఫికేట్ కావాలంటే మరి మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉంటాం కావచ్చు, రామగుండం మండల్ తహసీల్దార్ కార్యాలయానికి పోవాలి. అది మనకు దగ్గరగానే ఉంటుంది. ఇక మున్సిపల్ శాఖల ఏమన్నా అవసరం ఉంటే రామగుండం మున్సిపల్ శాఖకు పోవాలి. ఏంటిది మరి పెన్షన్లు కావచ్చు, పంపు నీళ్ళు కావచ్చు, లేదంటే ఇతర సమస్యలు కావచ్చు, లేదంటే ఇంటి పన్ను విషయాలు కావచ్చు, వాటి వివరాల కోసం మనము మరి మున్సిపల్ శాఖ మున్సిపాలిటీకి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కు పోవాల్సి ఉంటుంది. అది కూడా గోదావరిఖాన్ పట్టణంలోనే ఉన్నది. రామగుండం తహసీల్దార్ కార్యాలయం కూడా గోదావరిఖాన్ పట్టణంలోనే ఉన్నది. ఇక ఇంకా అనేక ప్రభుత్వ సంస్థలు మనకు ఏమేం సంబంధిత శాఖలు ఉన్నాయో అవన్నీ రామగుండంలోనే ఉన్నాయి. కానీ మీ అందరికీ తెలియని ముచ్చట ఏంటంటే, మరి ది గ్రేట్ గత ప్రభుత్వం నిర్వహించిన ఏర్పాటు చేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మరి మన రామగుండం మండలంలో, మరి రామగుండంలో కొన్ని మండలాలు ఉన్నాయి, నియోజకవర్గంలో కొన్ని మండలాలు ఉన్నాయి, 1-2 మండలాలు కలుపుకొని ఈ యొక్క సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిర్రు. మరి ఆ ఏర్పాటు చేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎక్కడ ఉన్నది, మరి ఎక్కడ ఉన్నది అయ్యా అంటే మరి పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ అంటే జిల్లా కేంద్రంలో ఉన్నది. మరి అక్కడ పోవాలి. మరి ఏ మండలాలు పోవాలి, మరి ఏంటిది అసలు ఈ యొక్క సబ్ రిజిస్ట్రార్ కథ ఏందో కూడా చూద్దాం. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తరలింపు ఎప్పుడు? ఏడాదిగా పెద్దపల్లిలోనే నిర్వహణ. ఇక ఇనూర్రి గత సంవత్సరం నుంచి సబ్ రిజిస్ట్రార్ తెచ్చినాం అని చెప్పేసిన నాయకులు మరి ఏమైంది, ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పెద్దపల్లిలా పెట్టియడానికి తెచ్చిర్రు. మరి మన దగ్గరికి ఇప్పటి వరకు ఇంకా రాలే. మరి పనులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొనసాగుతున్నా కూడా ఆ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అంటే అవసరాల కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కావాలనుకుంటే మనం పెద్దపల్లి జిల్లా కేంద్రానికి పోవాల్సిన పరిస్థితి గత ఏడాది నుంచి కొనసాగుతుంది. ఏందట ఈనాడన్న రాసిన ముచ్చట ఏందో చూద్దాం. ఇక రామగుండం వాసులకు ప్రయోజనం చేకూర్చే విధంగా 2023 మార్చి 25న గత ప్రభుత్వం రామగుండం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని మంజూరు చేసింది. ఈ కార్యాలయం పరిధిలోకి రామగుండం నగరం, పాలకుర్తి, అంతర్గాం మండలాలు వస్తాయి. పాలకుర్తి, అంతర్గాం, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అండ్ రామగుండం మండలం 4 అంటే కార్పొరేషన్ పక్కన పెడితే 3 మండలాలు, ఒక కార్పొరేషన్ ఈ యొక్క సబ్ రిజిస్ట్రార్ పరిధిలోకి వస్తాయి. మరి ఈ 4 సబ్ రిజిస్ట్రార్ పరిధిలో ఉన్న ప్రాంతాలకు అవసరం భూములకు సంబంధించినవి కావచ్చు, ఇంటి నిర్మాణాల యొక్క వివరాల కోసం కావచ్చు, లేదంటే ఇతరాత్ర అవసరాల కోసం కావచ్చు, మరి మ్యారేజ్ అంటే పెళ్లి రిజిస్ట్రేషన్ కోసం కూడా మనం పెద్దపల్లికే వెళ్లాల్సిన దుస్థితి నెలకొన్నది. ఇది ఈ యొక్క గత ఏడాది 2023 మార్చిలో మంజూరైన ఈ యొక్క సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం యొక్క కథా ముచ్చట్లు. ఇంకా ఏంటిదట అంటే ఇక కానీ కార్యాలయం మాత్రం పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే కొనసాగిస్తున్నారు. వారికి కొనసాగించడంతో వారికి దూరభారం తప్పడం లేదు. 2023 ఏప్రిల్ 1 నుంచి రామగుండం కార్యకలాపాలను ప్రారంభించాల్సి ఉండగా ఏడాది గడిచిన కొత్త కార్యాలయం ఏర్పాటుకే పరిమితమైంది. అన్ని వ్యవహారాలు పెద్దపల్లి కేంద్రంగానే కొనసాగుతుండడంతో రామగుండం వాసులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మరి అధికారులు కార్యాలయాన్ని పరిధిని విడదీయడం మీద ఉన్న శ్రద్ధను తరలింపు కార్యాచరణ మీద పెట్టడం లేదని చెప్పేసి ఈ అన్న చెప్తున్నాడు. ఇక వాస్తవంగా పాలకుర్తి, అంతర్గాము, రామగుండం కార్పొరేషన్ల మరి ఇప్పుడు ఏది వేసుకోవాలన్నా కూడా, అంటే పెళ్లిళ్ళు చేసుకున్నా కూడా రిజిస్ట్రేషన్ అవసరం ఉంది. మరి అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలన్నా కూడా కొన్ని ప్రాంతాలు అంటే పెళ్లికి సంబంధించిన సంక్షేమ పథకం అందాలంటే పెళ్లి రిజిస్ట్రేషన్ అనేది కావాలి. మరి దానికోసం మనం పెద్దపల్లికి పోవాల్సిన పరిస్థితి. అదే విధంగా మీరు భూములు కొనుగోలు చేసిన, అమ్మకాలు చేసిన రిజిస్ట్రేషన్ కోసం పెద్దపల్లి పోవాల్సిన ప్రాంతం ఎవరు? రామగుండం, తర్వాత పాలకుర్తోళ్ళు, అంతర్గాం మండలోళ్ళు, మరి రామగుండం కార్పొరేషన్ 50 డివిజన్ల ప్రజలు. మరి ఈ యొక్క కార్పొరేషన్ల ఎవరైనా ఎక్కడైనా స్థలం కొనుక్కున్నా లేదంటే ఇల్లు కొనుక్కున్నా మరి వాళ్ళ పేర్లు మారవాలన్నా కూడా అక్కడికి పోయి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈ దూరాభారం అనేది గత సంవత్సరం నుంచి కొనసాగుతుంది. మరి గతంలో ఏర్పాటు చేసిన నాయకులు ఏం చెప్పారు? మేము సబ్ రిజిస్ట్రార్ తెచ్చినాం, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల ఐటీ పార్క్ తెచ్చినాం. ఐటీ పార్క్ ఎటో పోయింది, ఇక సబ్ రిజిస్ట్రార్ పెద్దపల్లిలో ఉన్నది. ఇక ఏంటి అంటే ఈ ప్రధాన చౌరస్తా నుంచి ఏది మున్సిపల్ కార్పొరేషన్ పోయే దారిలో ఏది కోర్టు ముందట ఏర్పాటు చేసిర్రు. ఏంటిది? పైలాన్. ఆ పైలాన్ ఎందుకు వచ్చిరో ఆ అధికారులకే తెలియాలి, ఆ నాయకులకే తెలియాలి. ఇక అనేక రకాలుగా కార్పొరేషన్ల అనేక రకాలుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎక్కడైతే కనవల్లి. మరి ఇప్పుడు కూడా ఎట్లా ఉంటుందో, ఏం జరుగుతుందో. మొన్నటిదాకా ఎలక్షన్ల కోడ్, ఇంకా 4వ తారీఖు జూన్ 4 దాకా ఎలక్షన్ కోడే ఉన్నది కనుక అక్కడక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి. మరి ఆ యొక్క ఏంటిది ఈ యొక్క ఎన్నికల ఫలితాల తర్వాత మరి ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ఇట్లా అభివృద్ధి చేస్తారో మరి ఏం చేస్తారో చూడాల్సిన పరిస్థితి ఉంటది. మరి ఇంకా చూద్దాం. ఏంటట కారణాలు ఇవేనట, ఎందుకు రాలేదు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రామగుండానికి అనే ముచ్చట కూడా రాసిండు అన్న. ఎందుకో చూద్దాం. ఇక రామగుండం నగర పరిధిలో పలు భవనాలు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నిర్వహణ కోసం స్థానిక నాయకులు ప్రతిపాదనలు పంపించారు. నగర పాలక భవనంలోని ఒక బ్లాకు, మాతంగి నర్సాయ కాంప్లెక్స్ లో అంటే ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన కాంప్లెక్స్ తదితరంగా 10కి పైగా స్థలాల భవనాలను పరిశీలించినా కానీ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు అవి నచ్చడం లేదు అని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ భవనాలతో పాటు ప్రైవేట్ భవనాలు కూడా సంబంధిత శాఖ అధికారులకు నచ్చకపోవడంతో ఏడాది కాలంగా రామగుండం ప్రజలు భూముల రిజిస్ట్రేషన్ పనుల కోసం పెద్దపల్లికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా అంటే కొత్తగా పాత రామగుండంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని గుర్తించి అధికారులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చొరవతో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి అనుగుణంగా సదరు భవనంలో మార్పులు చేర్పులు కూడా చేస్తారట. ఇక ఇనూరు పాత ఎంపీడీఓ ఆఫీసు రామగుండం మండలంలో ఉన్న ఆ భవనాన్ని అట మార్పులు చేర్పులు చేసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో అంటే ఆయన చొరవతోటి ఆ యొక్క భవనానికి మార్పులు చేర్పులు చేసి అక్కడికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తరలించే అవకాశం ఉన్నది అని చెప్పేసి ఇక చెప్తారు. అయితే గతంలో మున్సిపల్ శాఖ భవనంలో ఉన్న ఒక బ్లాక్ ఇస్తామంటే ఆ రిజిస్ట్రేషన్ అధికారులకు నచ్చలేదట. మరి అదే విధంగా ప్రైవేటుకు సంబంధించిన కొన్ని కాంప్లెక్స్లను చూపెట్టిరట, అయినా కూడా నచ్చలేదట. ఇక ఎందుకు నచ్చలేదో మరి వాళ్ళకే తెలియాలి, అప్పుడున్న అధికారులకే తెలియాలి, అప్పుడున్న నాయకులకే తెలియాలి. సబ్ రిజిస్ట్రార్ ఎందుకు రామగుండం తీసుకురావాలి, తీసుకొచ్చి చేసేది ఏం లేదు. అది పెద్ద పెళ్లిళ్ళు ఉంటాయి, వాళ్ళకి అనుగుణంగా ఉంటుంది, వాళ్ళకు నచ్చినట్టుగా ఉంటుంది. అక్కడున్న వాళ్ళతోటి అనుసంధానాలు అంటే వాళ్ళకి అనుసంధానాలు నడిపించుకోవచ్చు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పైసలు దండుకోవచ్చు అన్న పరిస్థితులు అప్పుడు నెలకొల్పినట్టున్నారు. అందుకే అది అక్కడనే కొనసాగినట్టు మనం అనుకోవాలి. ఇక ఇప్పుడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి చొరవతోటి పాత ఎంపీడీఓ ఆఫీస్లోకి, పాత రామగుండం ఎంపీడీఓ ఆఫీస్లోకి తీసుకురాబోతారట. మరి తీసుకొచ్చి ఈ యొక్క ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తా అని చెప్పేసి చెప్తారు. ఈ వార్త అయిపోయినాక మీకు మంచి ముచ్చట చెప్తా ప్రజలారా, వినాలే. ఇంకా ఇక త్వరలోనే మార్చుదాం. ఏం మార్చుతారు? ఇక రామగుండంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కోసం గతంలో జరిగిన భవనాల ఎత్తాల గురించి సార్కు తెలియదట. జిల్లా రిజిస్ట్రేషన్ సార్కు, జిల్లా అధికారి రిజిస్ట్రార్కి తెలియదట. ఇనురు జోక్ ముచ్చట, నేనేం చెప్తలేను, ఇక్కడ రాసిరు. రామగుండం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం కోసం గతంలో జరిగిన ప్రయత్నాల గురించి నాకు తెలియదు.
రిజిస్ట్రార్ సార్కు భవనాల మార్పిడి మరి పెద్దపల్లి నుంచి వెళ్ళి దాన్ని రామగుండంలో పెట్టాలి, ఇక్కడ భవనం ఉన్నది అని చెప్పేసి ఎవరు చెప్పేది ఉంటే సార్ చెప్పినామని చెప్పుదు కదా, చెప్పలేదని ముచ్చట అర్థం చేసుకోవాలి మనం. ఇక నాకు తెలియదు మరి తెలియదు కాబట్టి సార్ తెలియదు అనే చెప్పిండు. దీనిపైన ఇటీవల జిల్లా కలెక్టర్ను కలిసి భవనం కోసం అభ్యర్థించాం. రామగుండంలోని పాత ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటుకు అనుమతించారు. ఈ భవనం మరమ్మతుల పనులు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చొరవతో పూర్తయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం వెంటనే రామగుండం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని పెద్దపల్లి నుంచి తరలిస్తాం. ప్రవీణ్ కుమార్ సారు జిల్లా రిజిస్ట్రార్ కరీంనగర్ సారి చెప్తున్నాడు. వినాలే ప్రజలారా, సార్కి తెలియదట ఏ భవనం ఏంటిది ఎక్కడ, సారు నిజంగానే తెలియదు. సార్ కరీంనగర్ లో ఉంటాడు, మరి గోదావరికల్లో ఏ భవనం ఉన్నది, ఏది ఖాళీ ఉన్నది, ఎట్లా ఉన్నది అనేది సార్కి ఎట్లా తెలుస్తుంది. మరి నాయకులు అధికారులు ఎవరో ఒకరు చెప్పాలి, అధికారులు చెప్పలేదు, మరి నాయకులు చెప్పినామని చెప్తున్నారు. కానీ మాకేం తెలియదు. మేము కలెక్టర్ గారికి విన్నతి ఇచ్చినాం, మరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రామగుండానికి తరలించాలి అని చెప్పేస్తే సారు పాత ఎంపీడీఓ కార్యాలయ భవనం రామగుండంలో ఉన్నది కదా దాన్ని వాడుర్రి అంటే ఎమ్మెల్యే గారి చొరవ మక్కాన్ సింగ్ రాజన్న చొరవతోటి దాంట్లో ఏంది మరమ్మతుల కార్యక్రమాలు కూడా పూర్తి చేసిరాడ. మరి ఈ ఎన్నికల రాగానే అంటే ఎంపీ ఫలితాలు రాగానే ఆ యొక్క సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని రామగుండం పాత రామగుండం ఎంపీడీఓ కార్యాలయంలోకి తరలిస్తామని ప్రవీణ్ సారు చెప్తున్నాడు. ఇక గిది ముచ్చట ప్రజలారా. ఇక అయితే నేను చెప్పే ముచ్చట ఏంటంటే ఇక మీకు మళ్ళొక్కసారి రామగుండం కార్పొరేషన్ గుర్తు చేస్తా చూడు. చక్కటి రామగుండం కార్పొరేషన్, అందంగా తయారైన రామగుండం కార్పొరేషన్ మరి చూద్దాం. ఇక ఏంటిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తెచ్చి పెద్దపల్లిలా వెచ్చినాం. మరి దాన్ని రామగుండం ప్రజలకు ఉపయోగపడే విధంగా తెచ్చినామని చెప్పి పెద్దపల్లిలా పెట్టిరు. ఫస్ట్ ముచ్చట. ఇక రెండో ముచ్చట గోదావరి వంతెన పైన బిర్జీ ఏర్పాటు చేస్తా, అది కాదు గోదావరి వంతెన పైన కంచె ఏర్పాటు చేస్తున్నాం. మరి కంచె సింగరేణి పైసలు ఇచ్చింది కానీ కంచె ఏర్పాటు చేయలేదు. పైసలు ఏమైనాయో ఎవరికి తెలియదు. ఇక నేను మొన్నటి నుంచి మొత్తుకుంటానా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎట్లా అభివృద్ధి చెందిందో నేను చెప్పన్నా, మళ్ళా చెప్తా అయినూర్రి. ఇక మనకు ఏది వేసిన రోడ్డు మీద రోడ్ ఎత్తారు, తవ్విన కొత్త రోడ్లోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు తవ్వుతారు. నేను మొన్న కూడా చెప్పినా కదా, మనకే వాయు కాలుష్యం లేనట్టు వాతావరణ కాలుష్యం లేనట్టు మరి సోనా కార్పస్ చెట్లను పెట్టి ఇంకా కాలుష్యాన్ని పెంచారు. నేను చెప్పలే మీకు ప్రజలారా. మరి ఆ యొక్క అదేంటిది రోడ్డు డివైడర్ల మధ్యలో కరెంటు స్తంభాలను పాతి స్ట్రీట్ లైట్లను వీధి లైట్లను ఏర్పాటు చేసిరు. ఆ షెట్లు పెరిగినాయి, ఇప్పుడు ఆ షెట్లను కొడతారు. మరి ముందుగానే జాగ్రత్తలు తీసుకొని ఆ ఫోన్లు వేసేటప్పుడు షెట్లు సక్రమంగా మంచి షెట్లు సోనా కార్పస్ కాకుండా ప్రజలకు అవసరంగా అంటే ఆక్సిజన్ అందించే షెట్లను పెడితే అయిపోయాయి కదా. ఇప్పుడు దానికి ఒక పని కార్మికులందరినీ లేదంటే దానికి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి మరి వర్షాకాలం వస్తుంది, మరి కరెంటు సక్రమంగా అందాలి అని చెప్పేసి చేస్తారు. ఇది ఎందుకు ఈ ముచ్చట మీకే అర్థం కావాలి ప్రజలారా. ఇక నేను చెప్పుడు కంటే పక్కన పెట్టురి. ప్రస్తుతం ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులే మరి అభివృద్ధి లేదు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్తారు. నిన్న ఏదో ఒక నాయకులు పోయి ఇచ్చినట్టున్నది, ఏది కమిషనర్ సార్కు మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయందురు, లేదంటే మా ప్రాంతానికి నీళ్లు అందించే ప్రయత్నం చేయరు, మా ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు లేవు. ఎందుకు లేవు? పాత మేయర్ సారే కదా, ఇక్కడ మేయర్ సార్ అనిల్ కుమార్ సారే ఉన్నాడు. అప్పుడు అనిల్ కుమార్ సారే ఉన్నాడు, ఇప్పుడు అనిల్ కుమార్ సారే ఉన్నాడు. మరి అనిల్ కుమార్ సార్కు తెలియదా అభివృద్ధి ఉన్నదా లేదా అన్న ముచ్చట? సారు పట్టణ ప్రథమ పౌరుడు కదా, మరి పట్టణ ప్రథమ పౌరుడు అయినప్పుడు మరి ఏది సార్ ఎటోది సార్ దారి సార్ చూసుకుంటాడు. ఇక ఇదొక ముచ్చట. ఇక కాటికాడికి పోతే చచ్చిపోయిన శవాలను బొందవెత్తి కాలవెచ్చే కాడ పరిస్థితి ఇక చెప్తున్నారు. అంటే మరి మన బాధ అట్లున్నది. మరి శవాలు అనుకోవాలి, మనం వాస్తవంగా అట్లా అనుకోవద్దు కానీ మరి మన పరిస్థితులు అట్లున్నాయి. అంతకుముందు ఉచితంగా అంతిమయాత్రకు రథాన్ని పంపించారు, ఏది వైకుంఠ రథాన్ని. మరి అక్కడికి పోయే వరకు కట్టెల సౌకర్యాన్ని కల్పించేది, లేదంటే బొంద సౌకర్యం అంటే తవ్వడానికి గుంత తవ్వే ప్రయత్నం చేసేది. మరి ఏది ఇప్పుడు కనుక ఆ ప్రయత్నం కావాలి అని అడిగితే 20,000, 30,000, 40,000, 50,000. ఇగో ఇది రామగుండం అభివృద్ధి. ఇక సబ్ రిజిస్ట్రార్ తెచ్చినాం,
తెచ్చి పెద్దపల్లిలో పెట్టినాం. ఏది చౌరస్తా దాటిన తర్వాత కోర్టు ముంగట వచ్చినాం. పైలాన్ ఎందుకు పైలాన్ కచ్చిరు, దేనికోసం పైలాన్ కచ్చిరు? ఇక కంచె పైసలు సింగరేణి ఇచ్చింది, ఎయ్యురయ్యా బ్రిడ్జి మీద కంచె ఎయ్యుర్రి, గోదావరి కనిపోయి బిడ్డలు అందరూ అట్లా దునికి చచ్చిపోతారు అని చెప్పేసి చెప్తే మరి కంచె పైసలు ఎటుపోయినాయో అని మేయర్ సార్ని అడిగితే ఏమో అంటాడు. ఇక కొత్త కమిషనర్ సార్ వచ్చే, మరి కొత్త కమిషనర్ సార్ ఎప్పుడు వచ్చే? ఎమ్మెల్యే సార్ కొత్త ఎమ్మెల్యే అయినాక మన కమిషనర్ సార్ వచ్చే. సార్ అన్న అసెంబ్లీలో కూడా చెప్పిండు, మా కమిషనరే లేడు మా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో అని. అన్న ఎవరు రాజన్న, మక్కాన్ సింగ్ రాజన్న ఎమ్మెల్యే గారు అసెంబ్లీ ఎన్నికలు అయినాక మొదటిసారి అసెంబ్లీలోకి పోయినప్పుడు చెప్పిండు, మా ప్రాంతంలో ఎస్టీపీలు ద్వారా వాటర్ అందుతలేదు, మా ప్రాంత బిడ్డలకు తలాపున గోదావరి ఉన్నది కానీ తాగునీరు అందుతలేదు అని. అదే ఉన్నది పరిస్థితి. ఇప్పటికీ తాగునీరు అందని ప్రాంతాలు అంటే ఇప్పటికి గత 4-5 రోజుల నుంచి నీటి సరఫరా అనేది చక్కగా లేదు. గ్యాస్ లైన్లు వేసిరట, మార్కండేయ కాలనీల పైపులు వలిగినాయట, ఆ మరమ్మతులు చేస్తానమాట, మరి అందుకే నీళ్ళు అందుతలేవు అని చెప్పేసి చెప్తారు. ఇక అందరూ స్టైల్ గా నాయకులు అధికారులు పోయి అక్కడ ఆ పైపు లైన్లను చూసుడే తప్ప చేసే పని అయితే కనబడతలేదు. మరి తాగునీరు తాగుకుంటే ఎన్ని రోజులు ఉంటారో జనాలు కమిషనర్ సార్కే తెలియాలి. మరి ఇది కమిషనర్ సార్కే తెలియాలి, ఎందుకంటే ప్రజలు తాగునీరు లేకుండా ఎన్ని రోజులు ఉంటారో మరి చెప్పాలి. ఇక సింగరేణి కార్మికులు ఉన్నారు, సింగరేణి క్వార్టర్స్ కార్మికులకు అంటే సింగరేణి కార్మికులు సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులకు వాళ్ళు నివసిస్తున్న నివాస క్వార్టర్స్ల ఏరియాలకు ఏది బురద నీరు మరి మురికి నీరు మరి అవి ఆ జిఎం సార్కే పంపియురి. మరి ఆ జిఎం సార్ అట్లా తాగుతాడా, లేకపోతే ఏజిఎం సార్ అట్లా తాగుతాడా, లేకపోతే మేనేజర్లు అట్లా తాగుతారా నీళ్లు? మరొకసారి ఆ సింగరేణి అధికారులకు తెలియాలి. అంటే ఇక్కడ ఆలోచన చేయాలి ప్రజలారా. మనం ఇటు నాయకులకు కావచ్చు, ఇటు సింగరేణి అధికారులకు కావచ్చు, లేదంటే మున్సిపల్ శాఖ అధికారులకు కావచ్చు, సామాన్య ప్రజలపైన సామాన్య కార్మికులపైన ఎలాంటి పట్టు విడుపు ఆలోచన అంటే వీళ్ళకి ఏదో ఒక వ్యవస్థను సృష్టించాలి, వీళ్ళకు కనీస సౌకర్యాలను కల్పించే ప్రయత్నం చేయాలని చెప్పేసి చేసే ప్రయత్నం అయితే కనబడతలేదు ఇక్కడ. సింగరేణి అట్లనే ఉన్నది, మరి ఇటు పోతే మున్సిపల్ శాఖ కూడా అట్లనే ఉన్నది. ఎందుకు సింగరేణిని అడగాల్సి వచ్చిందంటే తాగునీరు కోసం బురద నిన్ననో మొన్న మనం పేపర్లో చూసినాం. మరి దాని మీద ఇప్పటికీ కూడా ఎవరు సింగరేణి అధికారులు స్పందించలే, ఎవరు కూడా సింగరేణి అధికారులు స్పందించలే. మరి ఎందుకు స్పందిస్తలేరు? సింగరేణి అధికారులకే తెలియాలి. అది మనం ప్రశ్నించే అవకాశం ఉన్నా కూడా మరి అది ఒక వ్యవస్థ, ఆ రంగం సంబంధించిన కార్మికులకే మీరు అందిస్తలేరు అంటే ఇక మీరు ఎంతటి వ్యవస్థను తయారు చేస్తున్నారో సార్ ఆలోచన చేస్తాడు, ఎవరు జిఎం సార్ ఆలోచన చేస్తాడు. ఇక మనం మున్సిపల్ శాఖకి వస్తే నేను చెప్తున్నా కదా, ఇక చెట్లను వెచ్చిరు మళ్ళా కొట్టుకుంటా అంటే నరికేసుకుంటూ వస్తారు. ఎందుకు నరికేస్తారయ్యా అని అడిగేది ఉంటే మరి ఏది వీధి దీపాలకు అడ్డుగా ఉంటాయి, మరి వర్షాకాలం వస్తుంది కరెంటు షాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీకు ముందుగా తెలియదా? మరి ఆ చెట్లు పెద్దగా పెరుగుతాయి, సోడా కార్పస్ చెట్ల వల్ల మనకి ఏం లాభం ఉండదు. ఒకవేళ లాభం ఉండే చెట్లను మరి పొట్టి చెట్లను కనుక అక్కడ పెట్టేది ఉంటే, జాగ్రత్తగా వెచ్చేది ఉంటే మరి ఇప్పుడు రామగుండంలో కార్పొరేషన్లో కొంతమేరకైనా కాలుష్యం అనేది తగ్గే ప్రయత్నం అయ్యేది. మరి మనది ఇక తలాపున గోదావరి, కానీ మున్సిపల్ శాఖ తాగునీరును అందించే ప్రయత్నం చేయలేదు. అంటే అందించే అంత మన కార్పొరేషన్ ఎదగలేదనే చెప్పుకోవాలి. రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి చెందిందా, అభివృద్ధి చెందుతుందా? నాకు తెలిసి ఎప్పటికీ అభివృద్ధి చెందుతూనే ఉంటది. అభివృద్ధి రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి చెందుతున్న ప్రాంతం అని ఎవరైనా ఎక్కడైనా అడిగితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పాలి. ఎప్పటికీ అభివృద్ధి చెందుతూనే ఉంటది. ఇక చెత్త పోసుకోవడానికి మనకు జాగలేదు కార్పొరేషన్ కు, మరి దహన సంస్కారాలను ఉచితంగా చేసే పరిస్థితి లేదు. ఇక సోనా కార్పస్ చెట్లను వెచ్చి ఏంది ఈ మన వాతావరణ కాలుష్యాన్ని పెంచుడు, ఇక ఇష్టం ఏది నచ్చితే అది ఓ వీధి దీపాల సక్రమంగా చూసే పరిస్థితులు ఉన్నాయి, కాలువలు తీసే పరిస్థితి కూడా ఉండదు. మొన్న ఒక డివిజన్లో నాయకుడు కార్పొరేటర్ స్థాయి వాళ్ళు కూడా మాట్లాడారు, మా డివిజన్లో కాలువలు తీయూరు అయ్యా అని చెప్పేసి చెప్తున్నారు. అదే కాలువలు తీస్తలేరని ఇదే పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ మన ఛానల్లో జరిగిన ముచ్చట్లే ప్రజలారా. నేనేం కొత్త ముచ్చట మరి వ్యక్తిగతంగా ఎవరిని ఇక్కడ విమర్శించే ప్రయత్నం చేస్తలేను. మరి మన రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి ఎట్లా ఉందనేది నేను చెప్తున్నా. అనేక స్వతంత్ర సంస్థలు ఉన్నాయి. ఇటు పోతే
ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఉంది, అటు పోతే జనహిత ఉన్నది. వీళ్ళందరూ ఎన్ని రకాలుగా మొత్తుకున్నా కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో చలనం వస్తలేదు. జనహిత వాళ్ళైతే అక్కడ పోయి వాహనాలను కూడా చూపిస్తున్నారు. ఈ వాహనాలకు లక్షల రూపాయలను వెచ్చించి వాహనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పూజ చేస్తున్నారు వీళ్ళ ఆఫీసులో పెట్టి. మరి దాన్ని ప్రజలకు వినియోగిస్తలేరని జనహిత ఒకసారి కోడై కూస్తున్నది రామగుండం కార్పొరేషన్ లో. మరొక వైపు ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ మరి వాళ్ళు కూడా చెప్తున్నారు మరి అనేక సమస్యలు ఉన్నాయి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో అని చెప్పేసి. ఇంకా అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, అనేక రకాలుగా మొత్తుకుంటున్నారు. మరి అన్ని రకాలుగా చెప్పినా కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో కనీసం చలనం అనేది కూడా వస్తలేదు. ఇక ప్రజలారా మీరే ఆలోచన చేసుకోవాలి. మీ అందరి కోసం, ప్రజలందరి కోసం, మన రామగుండం కార్పొరేషన్ కోసం ఎంతమంది పాటుపడ్డా కూడా కార్పొరేషన్ లా చలనం అనేది కనబడతలేదు. నాయకులు వాళ్ళ అభివృద్ధి కోసమే ఆలోచిస్తున్నారు. నేను డైరెక్ట్ గా పేర్లే చెప్తున్నా, అనిల్ కుమార్ సార్, డాక్టర్ అనిల్ కుమార్ సార్, మేయర్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సార్ స్వలాభం కోసమే పాచి మారిన నేను అంటున్నా. ఇది నిజమా అబద్ధమా? సార్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పు మనూరి, నేను సార్ నా ఛానల్లో మాట్లాడమనుర్రి, సార్ను చూద్దాం, కామెంట్ చేయుర్రి. మరి సారు మాట్లాడే ప్రయత్నం చేస్తాడో నాకున్న ప్రశ్నలు సార్ని అడుగుతా. మరి ఎందుకు మారిండు సారు? మరి 200 కోట్ల బడ్జెట్ పెట్టిండు సారు గతంలో, ఏమైనా 200 కోట్లు ఎక్కడ పోయినాయి సారు ముచ్చట? మరి ఎందుకు ఇప్పుడు ఉచిత దహన సంస్కారాలు ఆపేయాల్సిన పరిస్థితి నెలకొన్నది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్? ఎందుకు ట్రేడ్ లైసెన్సుల పైన సార్ ప్రత్యేక దృష్టి పెట్టలే? హాస్పిటల్ ట్రేడ్ లైసెన్సులు ఎందుకు తీసుకోలేని హాస్పిటల్ ఎన్ని ఉన్నాయి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా? మరి చెప్పాలి కదా ప్రజలారా, ఇవన్నీ ప్రజలకు చెప్పాల్సిందే. ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ నాయకుడు మన అనిల్ కుమార్ సారు. మన ఒక్క అనిల్ కుమార్ సారే కాదు, మరి ఏ కార్పొరేటర్ అయినా కూడా ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ నాయకుడే మన కార్పొరేటర్లు. మరి మనందరం ప్రత్యక్షంగా కార్పొరేటర్ను చేసిన తర్వాతనే పరోక్షంగా మేయర్ అయిండు సారు. మరి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి సారు. మరి ఏం చేస్తున్నాడు సారు? మరి ఎక్కడ పోయిండు సారు? సార్ ఆలోచనలు ఎవ్వి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ను ఒక అభివృద్ధి బాటలో ప్రయాణింపజేస్తా అన్న అనిల్ కుమార్ సార్ ఎక్కడ? ఏది 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 ఏ వ్యవస్థ గురించి మాట్లాడమంటావు సార్ తోటి? ఏ వ్యవస్థ గురించి మాట్లాడినా కూడా ఇక చాలా తక్కువ అనేది చెప్పుకోవాలి. కానీ మనం ఇక్కడ మాట్లాడాల్సిన సందర్భం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రామగుండానికి రాలే, పెద్దపల్లిలో ఉన్నది. ఐటీ హబ్ ఓపెన్ చేసిర్రు, ఏది గత ఎమ్మెల్యే గారు ఓపెన్ చేశారు. మరి ఏం చేశారు? ఐటీ హబ్ ఎక్కడ పోయిందో మరి ఎవరిని అడగాలనో తెలియదు. ఇక తర్వాత ఎందుకు అన్ని మాట్లాడుకుంటే కార్పొరేషన్లా పైలాన్ ఎందుకు ఇచ్చిరో చెప్పాడు. ఎందుకు అన్ని వేల రూపాయలు అంతా రాత్రికి రాత్రి ఆడ పైలాన్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది? మరి ఏది అభివృద్ధి? ఆ యొక్క పైలానే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి అంటే చెప్పుర్రిగా. ఇక గిట్లా ఉన్నది అభివృద్ధి. వీధి వీధి వాడ వాడ గల్లీ గల్లీ తిరుగుర్రి, తెలుస్తుంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి ఏంటిది, ఎక్కడ ఉన్నది, ఏ స్థాయిలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి ఉన్నదో మీకు కనబడుతుంది ప్రజలారా. నిన్న మొన్న ఓ డివిజన్ చెప్పిండ్రు, మనకు అనేక రకాలుగా కాల్స్ చేస్తున్నారు వేరే డివిజన్ వాళ్ళు. అన్న మా ప్రాంతంలో సమస్యలు ఉన్నాయి, ఒకసారి మీ ఛానల్ ద్వారా ప్రభుత్వ దృష్టికి మరి నాయకుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయరు చేస్తున్నా. మరి అనేక రకాలుగా ఎత్తున్నాం. అటు అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, నేను అన్ని రకాల స్వచ్ఛంద సంస్థల పేర్లను కూడా చెప్తున్నా. జనహిత అని, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అని ఇతర నాయకులు ఉన్నారు, ఇతర స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఉన్నారు, పత్రికా విలేకరులు ఉన్నారు, అంటే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఉన్నారు, ప్రింట్ మీడియా మిత్రులు ఉన్నారు, డిజిటల్ మీడియా మిత్రులు ఉన్నారు. ఇన్ని రకాలుగా ఇంతమంది రామగుండం కార్పొరేషన్ పైన ప్రత్యేక కథనాలను అందించినా కూడా రామగుండం కార్పొరేషన్ల చలనం కానీ రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి పైన కానీ ఎలాంటి ఆలోచన లేదు కార్పొరేషన్ కు. ఇది ప్రజలారా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏ సమస్యలున్నా మీకోసం నేను కాకపోయినా అటు జనహిత ఉన్నది, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఉంది, ఇతర మీడియా మిత్రులు అందరూ ఉన్నారు. ఎవరి ద్వారానో ఒకరి ద్వారా ఖచ్చితంగా మన ప్రాంత సమస్యలను బయటికి తీసే ప్రయత్నం చేయురి. మన ఛానల్లో అయితే మీకోసం మరి 9966877787 మరి ఇవన్నీ ఉన్నది, మన నంబర్ ఉన్నది. మన ఛానల్కి ఫోన్ చేయిరి. మీ ప్రాంత సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేద్దాం. ఇది ఇలా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తరలింపు ఎప్పుడు ఎక్కడ అన్న ముచ్చట.